హాయ్ ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే బయటపడ్డాయన్నమాట. ఎప్పుడైతే ఎలక్షన్స్ హుటాహుటిగా అయిపోయాయో 6:30కే కొన్ని సంస్థలు ఏవైతే తరతరాల నుంచి సర్వీస్ చేస్తున్న సంస్థలు అయితే తమ ఎగ్జిట్ పోల్స్ని అయితే మీడియాకి అయితే ఇచ్చాయన్నమాట. సో వాటిని వివరిస్తూ వాటిని అనలైజ్ చేస్తూ చాలామంది చాలా వీడియోస్ పెడుతున్నారు. వైసీపీ గెలుస్తుందని, టీడీపీ గెలుస్తుందని, ఇండియా కూటమికి భారీగా ఓట్లు అయితే రావని అనుకున్నట్లు చాలా ఇలా కొన్ని పాయింట్స్ని సమరైజ్ చేసి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో అనమాట. సో దేశమంతా పాలిటిక్స్ చూసుకుంటే అందరూ గెస్ చేయగలరు. ఏది దేశవ్యాప్తంగా మనం ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే మళ్ళీ ఎన్డీఏ కూటమి, అదే భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి వస్తుంది అనేది అయితే తెలుసు. కానీ ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తుంది అనేది చాలామందికి అయితే తెలియదు అనమాట. నాకు ఇక రాష్ట్రం విషయానికి వస్తే ఏపీ పాలిటిక్స్లో దేశంలోనే సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది పాలిటిక్స్. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ గొడవలు చూడండి, అలాంటి గొడవల మధ్యలో ఎలక్షన్స్ అయితే రన్ అయ్యాయన్నమాట. సో అన్ని గొడవల తర్వాత ఎలక్షన్ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే దాదాపు 80% అబవ్ అనమాట. దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించలేని ఓటింగ్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ సాధించిందనమాట. దానికి గాను మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద సెల్యూట్ చేసినా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళైతే పెద్దగా వినియోగించుకున్నారనమాట. సో అలాంటి ఓటు హక్కుని వినియోగించి అంత పెద్ద ఓటింగ్ శాతం నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అంటే ఎవరు సీఎం అవుతారో, ఏ పార్టీ గెలుస్తుందో అనేది అయితే ఈ వీడియోలో చెప్పము మనము. బట్ ఆ చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కవరప్ చేసుకొని ఏ పార్టీ గెలిచినా ఎన్ని సీట్లు వస్తుంది, ఎన్ని సీట్లతోటి మనం గవర్నమెంట్ని ఫామ్ చేస్తామనేది ఈ వీడియోలో అయితే చూస్తాం అనమాట. ఇక ఈ వీడియోలోకి వచ్చేసేస్తే మనం ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ని చూస్తే సంస్థల పేరైతే ఈ వీడియోలో చెప్పట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ పాలిటిక్స్ ఎగ్జిట్ పోల్స్ గురించి ఒక అనాలిసిస్ చేద్దాం అనమాట. అంటే అనాలిసిస్ అంటే ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ ఓడిపోతుంది అని కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి ఎన్ని సీట్లతోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయగలదు. అలాగే మన ముఖ్యమైన లీడర్స్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అండ్ జగన్మోహన్ రెడ్డి, లోకేష్, ఇలాంటి ప్రముఖులు, వైఎస్ షర్మిల, ఇలాంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్నింగ్ పర్సంటేజ్ ఎంత ఉందనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అనమాట. సో అది వీడియో అజెండా వచ్చేసి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జిట్ పోల్స్ అయితే దేశవ్యాప్తంగా రిలీజ్ అయినాయి. కానీ ఎక్కడ లేని సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మారిందనమాట. పక్కనున్న తెలంగాణలో పాలిటిక్స్ కూడా అందరూ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ మీద మటుకే అందరూ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇంకా అది కాకోకుండా వీటి మీద కొన్ని లక్షల్లో, కొన్ని కోట్లలో బెట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి అనేది అయితే తెలుస్తుంది అనమాట. సో అంత ఇంట్రెస్టింగ్గా ఏపీ పాలిటిక్స్ అయితే ఇండియాలో మారిందనమాట. సో గడిచిన ప్రభుత్వం చూసుకుంటే దాదాపు వెల్ఫేర్ పక్కనున్న తెలంగాణను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ మీద అంత విధాలుగా బెట్టింగ్స్ ఎందుకు కడుతున్నారో తెలుసా? యూట్యూబ్లో కూడా చూసుకుంటే మనకు TV9, NTV శాటిలైటెస్ ఛానల్స్లో కూడా చూస్తుంటే పక్కనున్న తెలంగాణను వదిలేసి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే అంత సీరియస్గా ఇక్కడ జనాలు ఓటింగ్ని అయితే తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. ఎంతగా అంటే దేశంలోనే అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్, దాదాపు 80% అబవ్ ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటే 42% టీడీపీకి నమోదవుతే ఓటింగ్ శాతం అండ్ 44%తో వైసీపీ నమోదైందనమాట. అంటే ఓటు శాతం ఎక్కువ వైసీపీకి మొగ్గు చూపినా కానీ టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు వస్తున్నాయని ఇన్ని ఎగ్జిట్ పోల్స్ ఎందుకు చెప్తున్నాయి అంటే దానికి కారణం జనసేన అండ్ బీజేపీ కలిసి జాయిన్ అయ్యి కూటమి ఫామ్ చేసి ఎలక్షన్స్లో అయితే నిలుచుకోవడమే అని చెప్పాలన్నమాట. అంటే అంత గట్టి టఫ్ కాంపిటీషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిందనమాట. ఇక వైసీపీకి దాదాపు ఆన్ యావరేజ్గా అట్లీస్ట్ 14 సీట్ల నుంచి మ్యాక్సిమం 113, 120 సీట్ల వరకు అయితే ఆ పోల్ అనాలిసిస్ ప్రకారం అయితే విన్ అవుతారనేది అయితే తెలుస్తుంది. ఇక టీడీపీ చూసుకుంటే అట్లీస్ట్ 19, 18 నుంచి 16 నుంచి వాళ్ళ మ్యాక్సిమం పర్సంటేజ్ చూసుకుంటే 95 దాకా వాళ్ళైతే విన్ అవుతారనేది అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్లో చూసుకున్నారు. ఇక్కడే చూడాలి మనం. వైసీపీ అయితే
ఇక్కడే చూడాలి. వైసీపీకేమో అంత ఓటింగ్ పర్సెంటేజ్‌తో ఓట్లు వేసి వైసీపీ కదా గవర్నమెంట్ ఫార్మ్ చేయాల్సిండేది. మళ్ళీ టీడీపీ ఎలా ఫార్మ్ చేస్తుంది అని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. దానికి కారణం మన ఇండియాలో 2% ఆఫ్ ఓట్ డిఫరెన్స్ ఉన్నా కూడా సరే ఎడ్జ్‌లో ఉన్నవన్నీ కూడా ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్లు. అట్లా కొన్ని సీట్లనైతే వైసీపీ కోల్పోబోతుందని వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ద్వారా అయితే మనకు తెలిసిపోతుందనమాట. మొత్తానికైతే ఒక 10 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే 5 ఏమో వైసీపీకి సపోర్ట్‌గా, ఇంకా 5 ఏమో టీడీపీకి సపోర్ట్‌గా ఉన్నాయి. ఇంకా 5 సంస్థలైతే వైసీపీకి సపోర్ట్‌గా, ఇంకో 5 సంస్థలైతే టీడీపీకి సపోర్ట్‌గా వ్యవహరించాయనమాట. ప్రజలైతే కన్ఫ్యూజన్‌లో అయితే ఉన్నారు. ఎవరు గవర్నమెంట్ ఫామ్ అవుతదనమాట. సరిగ్గా 24 గంటల టైమే ఉందనమాట. సో 24 గంటల తర్వాత ఒక కొత్త గవర్నమెంట్ ఎవరైతే వస్తున్నారో అనేదైతే దాదాపు మ్యాక్సిమం తెలిసిపోతుంది. అందులో మహిళలు ఎవరైతే ఉన్నారో ఉమెన్స్ వాళ్ళ ఓట్లు ఎవరికేసారో వాళ్ళ అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అది సానుకూలంగా ఉందనేది అయితే తెలుస్తుందనమాట. బట్ ఆంధ్ర ఎలక్షన్స్ ఇండియాలో ఒకటైతే ట్రెండ్ సెట్ చేశాయనమాట. వెల్ఫేర్ నమ్ముకొని ఉన్న పార్టీలు అన్నీ కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా తీసుకుంటే, ఒకవేళ జగన్ గెలిస్తే వాళ్ళు జగన్కి మించిన వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ జగన్ గారిన ఓటమి చెందితే వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్ని చేసినప్పటికీ ప్రజల్లో వేరేది డెవలప్మెంట్ అనేది ముఖ్యం కాబట్టి సో దాని మీద అయితే మిగతా పార్టీలు, దేశంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా ఇన్స్పైర్గా తీసుకొని వాటి బాటల్లో అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా వచ్చేసి